నేను శ్రీనివాసరెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము బీట్రిపుల్ సబ్జెక్టు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా. బీట్రిపుల్ సబ్జెక్టు తెలంగాణ స్టేట్లో డిప్లొమా చదువుతున్న స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్టు కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. అలాగే ఈ సబ్జెక్టు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఈ సబ్జెక్టు మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మాత్రమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందుకోసం నేను C24 కరికులము మనకి ఎస్బిటిటి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఇచ్చిన C24 కరికులంలో మనకి ఈ సబ్జెక్ట్ బీట్రిపుల్ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ కోడ్ వచ్చి మనకి CS106 బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటే కొద్దిగా సిలబస్ అటు ఇటుగా వేరే బ్రాంచెస్ సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఉంది. సో ఆ సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఇది మోస్ట్లీ యూజ్ అవుతుంది. బట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో పనికొస్తుంది. చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు కాబట్టి స్టేట్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇదే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా అనిపిస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్లో మరి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎలా చదువుకోవాలని చెప్పి మనము ఒక డౌట్ ఉంటుంది. ఆ సందేహాన్ని తీర్చడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సిలబస్ సిలబస్ కంటే ముందు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ కోడ్ వచ్చి CS106 బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ కోడ్ ఇది. అండ్ మీకు ఇక్కడ ఈ సబ్జెక్ట్ చదువుకోవడం ద్వారా మీకు ఏమేమి అవుట్కమ్స్ వస్తాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పెద్దగా మనకి అంతగా ఇంపార్టెంట్ కాదు. సబ్జెక్ట్ ఫ్రేమ్ చేసిన వాళ్ళకి ఇది ఈ పాయింట్స్ అవసరము NBA అక్రిడేషన్ కోసం అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కరెంటు, ఓమ్స్ లా, రెసిస్టెన్స్. సో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి అలాగే కిర్చాఫ్స్ లాస్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి మోస్ట్లీ ఇప్పుడు మిడ్ 1 క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మిడ్ 1 క్వశ్చన్ పేపర్కి తగ్గట్టుగా మనకి యూనిట్ 1 యూనిట్ 2 ప్రిపేర్ అవ్వాలి కాబట్టి యూనిట్ 1లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే 13 పీరియడ్స్ ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1కి ఉంది. అలాగే సెకండ్ చాప్టర్ లేదా యూనిట్ 2కి థర్డ్ 15 పీరియడ్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి ఎలక్ట్రిక్ కరెంట్, ఓమ్స్ లా, రెసిస్టెన్స్. సో దీంట్లో టాపిక్స్ వైజ్గా ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కరెంట్ ఒకటి, ఓమ్స్ లా ఒకటి, రెసిస్టెన్స్. ఈ మూడింటి నుంచి మనకి ఈక్వల్గా వెయిటేజ్ ఉంటుంది. సో ముందుగా మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్. సో దీంట్లో వాట్ ఈస్ కండక్టర్, వాట్ ఈస్ ఇన్సులేటర్, వాట్ ఈస్ సెమీ కండక్టర్ అన్న క్వశ్చన్ అడగొచ్చు. అండ్ దేర్ అటామిక్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మనకి సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు, కండక్టర్కి ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, లేదా వాటికి ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కండక్టర్లో కరెంట్ పాస్ అవుతుంది, ఇన్సులేటర్లో అయితే కరెంట్ పాస్ కాదు, సెమీ కండక్టర్లో అయితే ఇట్ సర్టెన్ టెంపరేచర్ మాత్రమే మనకి కరెంట్ పాస్ అవుతుంది అని చెప్పి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మీరు చదువుకొని ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 మార్క్ క్వశ్చన్స్లో. అండ్ ఇక్కడ మనకి ఐడియా ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఏంటి ఒక డెఫినేషన్ మనకి అడిగే క్వశ్చన్ ఉంటుంది. ఓమ్స్ లా డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ ఓమ్స్ లా, రైట్ ఓమ్స్ లా, మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్. ఓమ్స్ లా అనేది ఖచ్చితంగా అడుగుతారు, మీరు 10th క్లాస్లో కూడా ఆల్రెడీ చదువుకొని ఉంటారు. వాట్ ఈజ్ ఓమ్స్ లా అనేది డ్యామ్ షూర్ క్వశ్చన్. రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇవన్నిటి కూడా మీకు డెఫినేషన్స్ అడుగుతారు. రెసిస్టెన్స్కి మనకి యూనిట్ ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కండక్టివిటీ, మనకి కండక్టివిటీ అంటే ఏంటి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆన్ ది ఎబో. సో మీకు ఈ పైన వీటి పైన క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ టెంపరేచర్ బట్టి ఎలా మనకి డిపెండ్ అవుతుందని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా కింద ఇచ్చారు, దాన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఆన్ దేవో, మీకు రెసిస్టెన్స్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్యారలల్గా ఉన్న రెసిస్టెన్స్కి ఎలా రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, సిరీస్లో కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఉంటే వాటికి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో మోస్ట్లీ ప్యారలల్, సిరీస్ కనెక్షన్స్లో ఉన్న రెసిస్టెన్స్ మధ్య మనకి టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందనే క్వశ్చన్ అడుగుతాడు. సో మీకు తెలుసు సిరీస్లో ఉంటే R1 + R2 + R3, ప్యారల్లో ఉంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ I/R = 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. తర్వాత డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్, కోఎఫిషియెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దీని డెఫినేషన్ ఇక్కడ మీకు క్వశ్చన్ డైరెక్ట్గా టెంపరేచర్, కోఎఫిషియెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద క్వశ్చన్ డైరెక్ట్గా 1 మార్క్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియన్స్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్. సో దీంట్లో క్వశ్చన్ మీకు ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చదువుకుంటే సరిపోతుంది. వేరియేషన్ ఆఫ్ రెసిస్టివిటీ
విత్ టెంపరేచర్. మరి ఇది ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ అండ్ సిరీస్ ప్యారలల్. సో ఇక్కడ మీకు రెసిస్టెన్స్ వీటి మీదే ప్రాబ్లం అడుగుతాడండి. వీటి ప్రాబ్లం ఖచ్చితంగా 3 మార్క్స్ 5 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాంబినేషన్స్ ఓకే. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ అండ్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. డివిజన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ది ఎబో. ఓకే, ఇక్కడ మీకు కరెంటు సర్క్యూట్స్ ప్యారలల్ సర్క్యూట్స్లో ఉన్న సర్క్యూట్స్లో మనకి ఫైనల్గా కరెంట్ ఫైండ్ అవుట్ చేయడము, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి కింద కూడా ఇస్తారు. ఓకే, మోడల్ పేపర్ ఉంది, మోడల్ మిడ్ వన్ పేపర్. ఆ మిడ్ వన్ పేపర్ మీకు ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం చెప్పుకున్న టాపిక్ తగ్గట్టుగా క్వశ్చన్స్ వచ్చాయా లేదనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇది ఫస్ట్ చాప్టర్. సో దీంట్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 10 మార్క్స్ వస్తాయి మొత్తంగా. మనకి కిర్చాఫ్స్ లా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ కిర్చాఫ్స్ లాస్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్లో కిర్చాఫ్ లాస్ నుంచి ఒకటి వస్తుంది. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది 5 మార్క్స్ క్వశ్చన్లో. సో మీ అందరికీ తెలుసు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్. ఇక్కడ మనకి యాక్టివ్ సర్క్యూట్ అంటే ఏంటి, ప్యాసివ్ సర్క్యూట్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ అడుగుతారు. సో 1 మార్క్ క్వశ్చన్లో వాట్ ఈజ్ యాక్టివ్ సర్క్యూట్, ఎగ్జాంపుల్ ఫర్ యాక్టివ్ సర్క్యూట్. అలాగే ప్యాసివ్ సర్క్యూట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, తర్వాత ఆ ప్యాసివ్ సర్క్యూట్ డెఫినిషన్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇలా అడుగుతారండి క్వశ్చన్. జంక్షన్ బ్రాంచ్. ఓకే, ఇక్కడ మనకి వీటిలో ప్రాబ్లమ్స్ అడుగుతాడు. జంక్షన్, బ్రాంచ్ అండ్ లూప్ ఇన్ సర్క్యూట్స్. సో మనకి జంక్షన్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, లూప్ ఇన్ సర్క్యూట్ అంటే ఏంటి మనకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. లిమిటేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఓమ్స్ లాకి సంబంధించిన లిమిటేషన్స్ ఏమైనా ఉంటే 3 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతారండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మనకి కిర్చాఫ్స్ లాస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కిర్చాఫ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. సో కిర్చాఫ్స్ లాస్ ఏమేమి ఉన్నాయి, కిర్చాఫ్స్ లాస్ అనేవి 2 ఉంటాయి. ఆ 2 లాస్ కూడా మనం నేర్చుకోవాలి. సో కరెంట్ లా, వోల్టేజ్ లా, ఈ 2 లాస్ కూడా మనకి లాస్ ఉంటాయి. ఆ లాస్ గురించి కూడా తెలుసుకోవాలి. అప్లికేషన్స్ టు డీసీ నెట్వర్క్స్. సో ఇప్పుడు దాకా చెప్పుకునే కిర్చాఫ్ లాస్, కరెంట్ లా, వోల్టేజ్ లా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మనము ఇక్కడ కిర్చాఫ్ లాస్ 2 ఉన్నాయి. కరెంట్ లా ఒకటి, వోల్టేజ్ లా ఒకటి. ఆ 2 లాస్ గురించి ఇప్పుడు మనం అప్లికేషన్స్ డీసీ సర్క్యూట్స్లో డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ కరెంట్ ఉన్న నెట్వర్క్స్లో ఈ కిర్చాఫ్ లాస్ ఎలా అప్లై చేయాలనేది మనకి ఇక్కడ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. అసలు స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, వాటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ టాపిక్. ఓకే, స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్స్ అనేది ఫస్ట్ది. తర్వాత ఈక్విలెంట్ సర్క్యూట్స్ అంటే స్టార్ నుంచి స్టార్ కాన్ఫిగరేషన్ ఉన్న వాటిని డెల్టాకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, డెల్టా ఉన్న వాటిని స్టార్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒక మనకి 5 మార్క్ క్వశ్చన్ వస్తుంది. స్టార్ కన్వర్షన్ చేయొచ్చు, స్టార్ నుంచి డెల్టాకి, డెల్టా నుంచి స్టార్కి కాన్ఫిగరేషన్ కన్వర్ట్ చేయడం అనేది మనకి క్వశ్చన్ వస్తుంది. సో దీని నుంచి ఈక్వలెంట్ సర్క్యూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, స్టార్ నుంచి డెల్టాకి, డెల్టా నుంచి స్టార్కి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఎలా అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని అర్థం చేసుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్ టు డెల్టా. ఓకే, స్టార్ టు డెల్టాకి, అలాగే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అలా చేయడం. అండ్ వీటి మీద ప్రాబ్లమ్స్ అండి, ప్రాబ్లమ్స్ ఆన్ ది ఏబో. సో మనకి మోస్ట్లీ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, స్టార్ టు డెల్టా, డెల్టా టు ట్రాన్స్ఫర్మేషన్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే మనకి పైన చెప్పుకున్న లిమిటేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. సో వీటి మీద 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. జంక్షన్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి, 1 మార్క్ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. వాట్ ఈజ్ యాక్టివ్ సర్క్యూట్, వాట్ ఈజ్ ప్యాసివ్ సర్క్యూట్, ఈ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సబ్జెక్టులో పర్టికులర్ చాప్టర్ చదువుకున్నప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనకి ఉంటుంది. దాన్ని మనం చూసుకుందాము. దాన్ని బట్టే మనకి క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ, ఫర్ అచీవింగ్ కోర్స్ అవుట్కమ్స్ ది ఫాలోయింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మస్ట్ బి అచీవ్డ్. సో కోర్స్ అవుట్కమ్స్ అంటే మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చిన కోర్స్ అవుట్కమ్స్. సో ఈ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ అవుట్కమ్ అచీవ్ చేయాలంటే మనం కొన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ నేర్చుకోవాలి. ప్రతి చాప్టర్కి లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని బట్టే మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తారు. సో ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు. డిస్టింగ్విష్ బిట్వీన్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో డైరెక్ట్గా 3 మార్క్స్ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంది. చూడండి, 1 మార్క్ క్వశ్చన్ అడగాలంటే మాత్రం మనకి ఇక్కడ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ ఏంటి అనే క్వశ్చన్ అడుగుతారు. మనకి 3 మార్క్స్లో అడగాలంటే మాత్రం ఈ రెండిట్లో కండక్టరు, ఇన్సులేటర్, లేదా కండక్టరు, సెమీ కండక్టరు, ఇన్సులేటర్, సెమీ కండక్టర్, ఇలా ఒక డిఫరెన్స్ క్వశ్చన్ అడగొచ్చు. లిస్ట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ కండక్టర్స్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అని చెప్పి ఎనీ 2 అయినా అడగొచ్చు. ఇన్ఫర్ ఓమ్స్ లా అండ్ స్టేట్ ఇట్. ఓకే, ఈ ఓమ్స్ లా డిరైవ్ చేయడము, అలాగే ఓమ్స్ లా అంటే ఏంటి, ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదా డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్లో స్టేట్ ఓమ్స్ లా అని డైరెక్ట్ 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ గివ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ డిఫైన్
టర్మ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కండక్టివిటీ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 1/a. ఓకే, ఈ ఈక్వేషన్ మనకి దీని స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి దీనికి మధ్య రిలేషన్షిప్ కూడా అడగొచ్చు. కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అని అడగొచ్చు. తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో 1 మార్క్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కండక్టివిటీ ఈ రెండింటి మీద అడుగుతాడండి. రిలేషన్షిప్ బిట్వీన్ కండక్టివిటీ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈ రెండింటి మీద రిలేషన్షిప్ ఏది ఉంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. దీని మీద క్వశ్చన్ అడుగుతాడు 1 మార్క్ క్వశ్చన్లో. సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది ఫార్ములే. ఓకే, మనకి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. P ఈక్వల్ టు మనకి V ఈక్వల్ టు IR అని చెప్పి ఒక క్వశ్చన్ మనకి ఫార్ములా ఉంది కదా, V ఈక్వల్ టు IR. సో వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడు. V ఇచ్చి I అడగడము, ఆర్ వి అండ్ ఆర్ ఇచ్చి వాటి మధ్య ఐ ఏంటి ఫైండ్ అవుట్ చేయడం, ఏదైనా మూడిట్లో 2 ఇచ్చి వాటి మీద ఇంకొక దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఈ బుక్లో ఉంటాయి. ఈ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వాటిని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కండక్టివిటీ, కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, తర్వాత రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కండక్టివిటీ అంటే ఏంటి. ఓకే, వీటి మధ్య మీకు రిలేషన్షిప్ కూడా తెలిసి ఉండాలి. అలాగే వీటి మీద ప్రాబ్లమ్స్, ఓమ్స్ లాకి సంబంధించి ఓమ్స్ లా అంటే ఏంటి, ఓమ్స్ లాకి సంబంధించిన ఈక్వేషన్ ఏదో ఉంటుందో దానికి సంబంధించి మీరు ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ అండ్ డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇది మీకు లాంగ్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ అండ్ డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది 3 మార్క్స్లో లేదా 5 మార్క్స్లో అడిగే క్వశ్చన్. ఇక్కడ ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా అడుగుతారండి. వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి, మీరు చదువుకోవాలి. ఓకే, చూసుకోండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇది కూడా లాంగ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ అవుట్కమ్ ఏది ఉందో ఇదే క్వశ్చన్ మీకు డైరెక్ట్గా అడుగుతాడు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ప్రాబ్లం మీరు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మిగతా థియరీ క్వశ్చన్స్ మాత్రం డామ్ షూర్ క్వశ్చన్ అలాగే అడుగుతాడు. డెవలప్ ది ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ ఎట్ ఎనీ టెంపరేచర్ RT ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ A0 సో ఇది చాలా సార్లు అడిగాడు ఈ ఫార్ములా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది, ఇది చాలా సార్లు అడిగాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ డెరివేషన్ ఉంటే మాత్రం డామ్ షూర్గా అడుగుతాడు. సో RT ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ A0T. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఈ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేయండి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది అబోవ్ ఫార్ములా. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ నెట్వర్క్, డెవలప్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విత్ సింపుల్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో ఇది కూడా మనకి మళ్ళీ డెరివేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డెరివేషన్స్ అడగకపోవచ్చు, బట్ క్వశ్చన్ మాత్రం దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకే, సో ప్రాబ్లమ్స్ సర్క్యూట్ కనెక్షన్ ఇచ్చి మీకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి సిరీస్లో ప్యారలల్ కనెక్షన్స్లో దేంట్లో అయినా అడగవచ్చు. దాన్ని మాత్రం నేను చెప్పలేను. ఓకే, సో అదే ఇక్కడ మనకి ఇచ్చాడు, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ది ఎబో. సో వీటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. గివ్ ది ఐడియా ఆఫ్ డివిజన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్. మనకి ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది అని చెప్పి మనకి తెలుసుకోవాలి. ఓకే, ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది, డిఫరెంట్ మనకి కనెక్షన్స్ దగ్గర కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. దానికి ఇచ్చిన క్వశ్చన్స్ వస్తాయి, మనకి మోడల్ పేపర్ ఇచ్చాడు, దాంట్లో చెప్తాను మీకు ఆల్రెడీ. సో వీటి మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా మీరు సాల్వ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఇస్తాడు బుక్లో, దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే మాత్రం మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ దొరుకుతాయి. ఆ వీడియోస్ కూడా ఒకసారి మీరు చూసుకుంటే కూడా క్లియర్గా అర్థమైపోతుంది. లేదా మీ సబ్జెక్ట్ లెక్చరర్స్ను అడిగినా కూడా మళ్ళీ ఒకసారి మీకు ఆ ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ పార్ట్. యూనిట్ 2లో మనకి ఫస్ట్ పార్ట్ దీని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనొచ్చు. తర్వాత మనకి అప్లై కిర్చాఫ్ లా అండ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది రెండో డివిజన్ అండి. సో దీంట్లో మీకు కిర్చాఫ్ లా స్టేట్ చేయడము, దాని తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ కిర్చాఫ్ లా, వాటి గురించి ఉంటాయి క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్. మీకు ఇది 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ జంక్షన్, బ్రాంచ్ అండ్ లూప్స్ ఇన్ సర్క్యూట్స్. సో ఇది 1 మార్క్లో వచ్చే క్వశ్చన్. స్టేట్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా, ఇది కూడా 3 మార్క్స్లో అడుగుతాడు. స్టేట్ కిర్చాఫ్ లా, కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ వోల్టేజ్ లా, ఇది డైరెక్ట్గా మనకి 5 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు. లేదా కరెంట్ లా అనేది 1 క్వశ్చన్, తర్వాత వోల్టేజ్ లా అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్లో అడగచ్చు. సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ కిర్చాఫ్స్ లా. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ స్టార్ డెల్టా సర్క్యూట్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ టాపిక్లో మీరు పెద్దగా వరి అవ్వాల్సింది ఏమీ లేదు. స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. ఓకే, సో ఇది మనకి
సెకండ్ చాప్టర్కి సంబంధించి. ఓకే, ఇది ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. దీని తర్వాత మనకి సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ టాపిక్ క్వశ్చన్స్. ఇది మనకి థర్డ్ చాప్టర్. ఈ థర్డ్ చాప్టర్ మిడ్ టూలో వచ్చింది. మిడ్ టూలో వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము. ప్రజెంట్ అయితే మనకి ఈ మిడ్ వన్ పేపర్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ పేపర్ ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్ పేపర్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది. మోస్ట్లీ 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి రిమెంబరింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ రిమెంబరింగ్ అంటే మీకు గుర్తుపెట్టుకుని డైరెక్ట్ ఆన్సర్ రాసిస్తారు. ఇక్కడ మిడ్ వన్ పేపర్ శాంపుల్ పేపర్ ఇచ్చారు. దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా దీని నుంచి కూడా మీకు ఆల్మోస్ట్ మాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టేట్ కిర్చాఫ్స్ కరెంట్ లా 1 మార్క్ క్వశ్చన్. డిఫైన్ జంక్షన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. సో మనం చెప్పుకున్నాము జంక్షన్ అంటే ఏంటి, సర్క్యూట్ అంటే ఏంటి, మనం చెప్పుకున్నాము లూప్ అంటే ఏంటి. ఈ మూడింటి గురించి 1 మార్క్ క్వశ్చన్ వస్తుందని చెప్పి. సో ఇలా చూడండి, డిఫైన్ అనే వర్డ్ ఉంటుంది, స్టేట్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకొని రాసేది ఇది. వాట్ ఈజ్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి మన క్వశ్చన్ కావాలంటే మనం ఇక్కడ యూట్యూబ్లో వెతుకుదాము. లేదా బుక్లో కూడా ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. So ideal current and voltage sources. An ideal voltage source is a circuit element that maintains a prescribed voltage across its terminals regardless of the current flowing in these terminals. సో ఇక్కడ మీకు ఐడియల్ వోల్టేజ్ డెఫినిషన్ కూడా ఇచ్చారు. అండ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఏ సర్క్యూట్ ఎలిమెంట్ దట్ మెయింటైన్స్ ఏ ప్రిస్క్రైబ్డ్ వోల్టేజ్ అక్రాస్ ఇట్స్ టర్మినల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టర్మినల్స్. సో కరెంట్ ఎంత ఫ్లో అవుతున్నా కూడా మనకి ప్రిస్క్రైబ్డ్ వోల్టేజ్ మెయింటైన్ చేసే వోల్టేజ్ సోర్స్నే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పి మనకి ఆన్సర్ కూడా ఇచ్చాము. సో ఈ ఆన్సర్ కూడా మీరు కావాలనుకుంటే ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉన్న ఆన్సర్ మీరు చదువుకున్నా సరిపోతుంది. అండ్ దీని తర్వాత స్టేట్ ది థెవెనిన్స్ థీరం. థెవెనిన్స్ థీరం అని ఉంది. థెవెనిన్స్ థీరం అంటే ఏంటి? ఓకే, సో థెవెనిన్స్ థీరం గురించి మీకు బుక్లో ఉంటుంది. ఆ థెవెనిన్స్ థీరం మీరు ఒకసారి చదువుకొని ఉంచుకోండి. అండ్ దీని తర్వాత ప్రాబ్లమ్స్ చూడండి, మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫైండ్ ది magnitude and direction of the unknown currents in below circuit given I1 equal to 10 amps, I2 equal to 6 amps, I5 equal to 4 amps. ఈ ప్రాబ్లం మీరు ఫస్ట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్ మనకి ఇక్కడ ఇస్తారు, అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వరు. కన్వర్ట్ ది బిలో స్టార్ నెట్వర్క్ టు అన్ ఈక్వలెంట్ డెల్టా నెట్వర్క్. సో స్టార్ నెట్వర్క్ని డెల్టా నెట్వర్క్ కింద మార్చమని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది స్టార్ నెట్వర్క్ డెల్టా నెట్వర్క్ కింద మార్చమని చెప్పి మనకి ఇలా డెల్టా నెట్వర్క్ ఉంటుంది కదా, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా వస్తుంది, అది డెల్టా నెట్వర్క్, దానిలాగా మార్చమని చెప్పి ఇచ్చాడు. సో దీని కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. బట్ ఈ పర్టికులర్ సబ్జెక్టులో క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మాత్రం మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని సరిపోతుంది. స్టేట్ హౌ టు కన్వర్ట్ ఏ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా టాపిక్లో ఉన్న క్వశ్చన్ మీరు చదువుకుంటే సరిపోతుంది. రైట్ అబౌట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం మీరు వదలొద్దు. యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని ఇక్కడ క్వశ్చన్స్ అడిగాడు, అంతమించి ఏమీ లేదు ఇక్కడ. సో దాని తర్వాత మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఫైండ్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫర్ ది సర్క్యూట్ షోన్ బిలో. మీరు ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేయాలి. అందుకే మీకు ఇక్కడ బీట్రిప్లీ సబ్జెక్ట్ అనేది హార్డ్ అవుతుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు సాల్వ్ చేయాలి. అలాగే మీకు అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ సార్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. ఫైండ్ ది కరెంట్ త్రూ 8 ohm రెసిస్టర్ ఫర్ ది నెట్వర్క్ షోన్ బిలో బై యూజింగ్ కిర్చాఫ్ లా. సో కిర్చాఫ్ లా ప్రాబ్లం ఉంటుందని చెప్పుకున్నాం కదా మనము. కిర్చాఫ్ లా ప్రాబ్లము, తర్వాత ఈ రెసిస్టెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాం, వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ది డివిజన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్. ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ ఎలా డివైడ్ అవుతుందని చెప్పి మనకు టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని మీరు అర్థం చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ నెట్వర్క్స్. అప్లికేషన్స్ అనేవి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా టాపిక్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి వాటి మీద మీకు మార్క్స్ కూడా ఎక్కువగా స్కోర్ చేసే క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అలాగే మనకి ఇది మిడ్ 2 క్వశ్చన్ పేపర్. మిడ్ 2 క్వశ్చన్ పేపర్ కాకుండా మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది. సో ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, మిడ్ 2 క్వశ్చన్ పేపర్ మనకి మిడ్ 2 వచ్చినప్పుడు మీకు అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఇవి బీట్రిప్లీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి, వాటిలో క్వశ్చన్స్ ఎలా అడిగే అవకాశం ఉంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఈ మాత్రమేనా సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందని అనుకోవద్దు. చాలా మంది స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇప్పుడు ఈ బీట్రిప్లీ సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్యూటర్ ఫండమెంటల్ హార్డ్వేర్ సబ్జెక్టు మన కోర్ సబ్జెక్ట్ కాబట్టి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ బీట్రిప్లీ సబ్జెక్టులో కూడా మీకు చాలా మందికి సందేహాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా అడగవచ్చు కామెంట్ రూపంలో. ఖచ్చితంగా మీకు నేను ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న
మిగతా వీడియోస్ కూడా మీరు అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. సో మిగతా వీడియోస్ చూడడం ద్వారా మీకు స్కాలర్షిప్స్కి సంబంధించిన వీడియోస్, స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, వాటికి ఎట్లా అప్లై చేయాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా, వాటికి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మిడ్-1 ఎగ్జామినేషన్. డోంట్ forget to subscribe my YouTube channel and share the information to your friends.